ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 acres కానీ 20 acres కానీ ఉన్నప్పుడు అందుట్లో పర్టికులర్ సర్వే నెంబర్లో సబ్ సర్వే నెంబర్లో ఏదో 1 acre 2 acre 3 acres అట్లా ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ వాటిని సెగ్రిగేషన్ చేయకుండా టోటల్గా ప్రొహిబిషన్ ల్యాండ్లో పెడతాం అనేది ఆ మిగతా నిజంగా రైట్ఫుల్ పట్టాదారు సంపాదించిన ఆస్తులు అండ్ ఆ ప్రాపర్టీస్ని కూడా జప్తు చేయటం అనమాట. ఇది దీనివల్ల ఏంటంటే అక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి వీళ్ళందరూ కోర్టు చుట్టూ కాదు, ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతుంది. దీనికి ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్ కూడా ఫాలో అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటి అసలు మనం ఇప్పుడు కామన్ మ్యాన్ ఏం చేయాలి అనేది వచ్చేలేక ఏంటంటే ఒకటేంటంటే బిఫోర్ బయింగ్ ఎనీ ల్యాండ్ వాట్ ఆర్ ద check points or what are the documents to be checked, that is one point. And already prohibited list లో మీరు ఆల్రెడీ ఇది ప్రైవేట్ ల్యాండ్ పట్టాదారు పాస్బుక్ ఉంది అయినా కానీ ప్రోహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా తీయాలి అని ఇట్ ఈస్ ఏ కొంబర్సమ్ టైమ్ యాజ్ అ మీడియా సేస్ అండ్ అదర్ సేస్ విత్ ఇన్ 45 days మినిస్టర్ సేస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఫీల్డ్ లెవెల్లో మీరు యాక్చువల్గా వచ్చి చూడండి. ఈరోజు చాలా ల్యాండ్స్ చాలా విలేజెస్ ఎఫ్ఎంబి లేదు, టిప్పనీ లేదు, లేదా ఉచ్చారణ అనే మ్యాప్ లేదు గవర్నమెంట్కి. నేను చెప్తున్నాను కదా, కేశంపేటలో ఒక చింతకుంటపల్లి అని ఉంది, అటువంటి చాలా ఉండే. జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. దిర్ ఇస్ నో మ్యాప్ but government lands are there. It is easy for the revenue department to keep all the lands in the prohibited list instead of 4-5 acres of the government to identify it. ఇందుట్లో ఏంటంటే ముఖ్యంగా మనం కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సింది ఇప్పుడున్న సొల్యూషన్ ఏంటి పర్టికులర్ చూసుకోవాల్సింది ఉంటే ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ ద ప్రొహిబిషన్కి లిస్ట్లో పెడతానికి కారణం తెలుసుకోవాలి. అందుట్లో మన భూభారతికి వెళ్ళి సైట్లో మనం చూసుకుంటే ల్యాండ్ డీటెయిల్స్ కానీ అందుట్లో చాలా వరకు మన ల్యాండ్ పొజిషన్ ఏంటి అనేది మనకు చాలా వరకు తెలుస్తుంది. పాయింట్ వైజ్ నేను చెప్తున్నాను. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే దీనికి పెట్టబోయే ముందు భూభారతిలో కూడా వీ నీడ్ టు హ్యావ్ సర్టెన్ డాక్యుమెంట్స్ అప్ టు 12 డాక్యుమెంట్స్ నాకు తెలిసినంత వరకు. యాక్చువల్గా సేల్ డీడ్ కానీ కరెంట్ భూభారతి ఆర్ఓఆర్ పట్టాదారు పాస్బుక్ అంటే ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అనమాట. యాక్చువల్లీగా ఓల్డ్ ఆర్ఓఆర్ 1B ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ అండ్ ఓల్డ్ పహాని అండ్ మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ గివెన్ బై ద ఎంఆర్ఓ అండ్ సర్వే నెంబర్ సర్వే రికార్డ్స్ ఆల్సో. ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజింగ్ యూ మస్ట్ హ్యావ్ ద సర్వే రికార్డ్స్ అండ్ ప్రెజెంట్ సర్వే ఎఫ్ఎంబి ఆల్సో రిక్వైర్డ్ అండ్ 22A ఏ ప్రొహిబిషన్ ఎంట్రీ ఎక్కడొచ్చింది అది కూడా ఆ కాపీ కూడా మనం అటాచ్ చేసుకొని ఎనీ ఆర్డర్ యూ రిసీవ్డ్ నోటిఫైడ్ ఉంటే అది కూడా చూసుకొని ఈసీ కూడా చూసుకొని ఎన్ని డాక్యుమెంట్స్ మనము భూభారతిలో లోడ్ చేస్తే దాంట్లో భూభారతిలో ఏంటంటే చిన్న గ్రీవెన్సెస్ రిలేటింగ్ టు క్వశ్చన్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ 20DA సెక్షన్లో మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని అపార్ట్మెంట్స్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి అండ్ ఎన్ని ఎకరాల ల్యాండ్స్ ఎఫెక్ట్ అయి ఉంది సార్? నాకు అపార్ట్మెంట్స్ తెలియదండి, బట్ అప్రాక్సిమేట్లీ ఐ కేమ్ టు నో 1/3 ఆఫ్ ది ల్యాండ్స్ 93 lakh acres of the land somehow it is in the prohibited list. But that's why no, it is a debate, no problem sir, but the thing comes exact figure I also don't know. I also it is acquired the lands only, media reports only, very I told the same thing. Maybe that's why that's not important amount instead of that one, but how many people are suffering is the more important. Rightful people అవసరానికి వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్ముకోలేక ట్రాన్స్ఫర్ చేయలేక గిఫ్ట్ చేయలేక రిజిస్ట్రేషన్ చేసుకోలేకున్న పరిస్థితులు వాళ్ళు ఎట్లా అంటే ఏదైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఆటోమేటిక్గా రేట్స్ కూడా తగ్గుతాయండి. వాటికి చూడండి ఉన్న రేట్స్ కన్నా తక్కువ రేట్కి అమ్మి మేము సాల్వ్ చేసుకునేవో అనే ఈరోజు స్థితి ఉంది. అంటే ఉన్న రేటు 1 crore ఉంటే మాకు 50 lakhs ఇచ్చేయండి మేము సాల్వ్ చేసుకుని మేమే చేసుకున్నాను అంటే ఒక సిస్టమ్ అంటే ఎవరికి తెలియకున్న రూట్ కూడా ఉంది. బట్ దట్ ఈజ్ మనీ ఇన్వాల్వ్ అని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కామన్ పర్సన్ సఫర్ అయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు సాల్వ్ ఇట్? ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 years ఆల్మోస్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా ధరణి ప్రాబ్లం ఉంది, ప్రీవియస్ గవర్నమెంట్ ప్రాబ్లం సాల్వ్ చేశారు. వీళ్ళు చేసింది ఏంటండి?
ఓకే, వాళ్ళ తప్పును ఎంచటం చాలా తేలికండి. బట్ ఇందుట్లో కూడా ఏంటంటే ఈ రోజు కూడా ఫాస్ట్గా మీరు చెయ్యాలి అనుకుంటే ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేసి నంబర్ ఆఫ్ పీపుల్ సర్వేయర్స్ని తీసుకొచ్చేసి ప్రతి విలేజ్కి కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేస్తే ప్రతి విలేజ్కి కూడా ఎఫ్ఎంబి మ్యాప్స్ ఉండేట్టుగా చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. లేకపోతే ఇట్లానే కంటిన్యూ అయ్యిద్ది. డెఫినెట్గా గ్యారెంటీగా నేను చెప్తున్నాను అది. వితౌట్ దట్ వన్ ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్, బికాస్ అగైన్ ద సిస్టమ్ విల్ కంటిన్యూ, ఇట్ విల్ రిపీటెడ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్లో 2-3 సార్లు జరిగింది. విత్ ఇన్ 1 నైట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ల్యాండ్స్ ఒకటే టైం పోయింది. ఏదన్నా అడిగిన తర్వాత అరే సమ్ సిస్టమ్ ప్రాబ్లము, కంప్యూటర్ ప్రాబ్లము అని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేశారు. అంటే సిస్టమ్ అనేది మనకు తగ్గట్టుగా మన డబ్బులు క్రియేషన్ మనీకి రూట్ అనేది ఏర్పరచడం అనేది ఇంపార్టెంట్. సిస్టమ్ స్ట్రాంగ్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇట్లానే ఇప్పుడు మనము కోఆర్డినేషన్ బిట్వీన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ రూలింగ్ పార్టీ కానీ ఇంకోటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని వెరీ హైయెస్ట్ ప్రియారిటీగా తీసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఐ థింక్ August 13th, 2025లో 3-member committee they appointed to make the grievances to remove this prohibited properties from prohibited list if it is genuine causes. The root the grievances they given, but implementation only is here problem. System is good. The intention of bringing the 22A is good, but implementation is wrong. Ultimate result is పబ్లిక్. హైడ్రా విషయంలో కూడా మేడం కూడా చెప్పారు. అంటే మనకి ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. అదే సిస్టమ్ మన ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్ అయినా కానీ కామన్ ఇప్పుడు ఈరోజు కామన్ పబ్లిక్ ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారు. ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద సెంటిమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ నెక్స్ట్ టైమ్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.